సామాజిక అంశాల సమాహారం రమణీయం పుస్తకం అని పలువురు వక్తులు ప్రశంసించారు. శనివారం సీనియర్ పాత్రికేయులు రచయిత ఏమినేని వెంకటరమణ రచించిన రమణీయం పుస్తకావిష్కరణ కార్యక్రమం కొత్తపేట కేబిఎన్ కాలేజీ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి హాజరై పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సమాజానికి మంచి చెడులను తెలియజెప్పాలనే తపనతో రచయిత వెంకటరమణ తన పుస్తకాలను రచించడం ప్రశంసనీయమని అన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ సమాజ ఉన్నత్వాన్ని కోరుతూ వెంకటరమణ పుస్తకాలు రచించడం సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పారు. ఆయన అదే బాటలో మరిన్ని పుస్తకాలు ప్రజలకు అందజేయాలని సూచించారు. సీనియర్ రాజకీయ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ వెంకటరమణ పాత్రికేయుడిగా రచయితగా సమాజానికి ఎంతో విలువైన సమాచారాన్ని అందజేస్తున్నారని కొనియాడారు. ఆయన రచనలు ఎంతో మందికి మార్గదర్శకంగా ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఎస్కేపివి విద్యా సంస్థల ఏవో డాక్టర్ వి నారాయణరావు మాట్లాడుతూ వెంకటరమణ సామాజిక రచయితగా అనేక అంశాలను వెలువిస్తూ రచనలు చేయడం అభినందనీయమన్నారు. పుస్తక రచయిత ఏమినేని వెంకటరమణ మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడాలనే లక్ష్యంతో తాను సామాజిక పోకడలను లోతుగా పరిశీలించి ఆయా అంశాలను రమణీయం పుస్తకంలో పొందుపరచడం జరిగిందని చెప్పారు. నవ్యాంధ్ర రచయితల సంఘం ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పుస్తకావిష్కరణ సభలో కేబిఎన్ కళాశాల కార్యదర్శి తూనుగుంట్ల శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. సభకు ప్రసిద్ధ రచయిత డాక్టర్ ఎం ప్రభాకర్ అధ్యక్షత వహించారు. సభలో వెస్ట్ ఎమ్మెల్యే ఎలమంచిలి సుజనా చౌదరి, కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్, వ్యాపారవేత్తలు చెవుల ఆంజనేయులు, చింతలపూడి సత్యనారాయణ, శ్రీగౌతమ్ విద్యా సంస్థల అధినేత ఎన్ సూర్యారావు, గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు గాంధీ నాగరాజన్, నవమల్లెతీగ ఎడిటర్ కలిమిశ్రీ, వార్తాప్రభ ఎడిటర్ శ్రీరామ్ యాదవ్, అర్చకులు విన్నకోట శ్రీనివాసరావు శర్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీదేవి కరుమారి అమ్మన్ శక్తిపీఠం పీఠాధిపతులు శ్రీ 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 కరుమారి దాసు తొలి పత్రికను స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రమణీయం అనేటువంటి పుస్తకావిష్కరణ సభ చేసిన పెద్దలకు వేదికరించినటువంటి గురువులు, అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పాఠకులు, మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రమణీయం అనే పుస్తకం రచించినటువంటి ఏమినేని వెంకటరమణ గారు ఈ మొదట జ్యోతి ప్రజ్వలనం చేసుకుని అనంతరం కార్యక్రమం ముందుకు వెళ్తాం. ఇప్పుడు అలాగే శ్రీనివాస్ గారు, సిద్ధాంత్ గారు, ఏదైనా అందించిన పెద్దలు, కార్యక్రమాన్ని బుక్ చేసినటువంటి మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. అంటే అది పేపర్ ఏదైనా రాయటం ఏదైనా ఒక మనిషికి ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలనేది ఒక మంచి పరిణామం. తనకు తెలిసినంత వరకు, తనకు తోచినంత వరకు సమాజానికి సలహాలు. నా దగ్గరికి ఎప్పుడు రమణ గారు వచ్చినా సరే ఎప్పుడు ఉన్నాయి యాక్టివ్గా నెగిటివ్స్ ఏమైనా ఉంటే చెబుతూ ఉంటారు. అలా తప్పు జరుగుతుందండి, ఇలా జరుగుతుందండి, ఇలా సరి చేయండి. అది చాలా మంచి ఇది వచ్చినప్పుడు మీరు బాగా చేస్తున్నారు అని చెప్పడం కంటే మన దగ్గర ఉన్నటువంటి తప్పులేంటో ఏమి సరి చేసుకుంటే సమాజానికి బెటర్గా ఉంటుందో అటువంటి సలహాలు ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం. నేను 4 సంవత్సరాల నుంచి రమణ గారిని దగ్గరగా చూస్తున్నాను. ఎప్పుడు అటువంటి మనం ఎంతవరకు తీసుకునేది అనేది మన ఇష్టం, కానీ చెప్పాలనుకుని చెప్పడం అనేది ఒక మంచి ఆలోచన, మంచి వ్యక్తిత్వం. అది నేను రమణ గారిలో నేను ప్రత్యక్షంగా చూశాను. చాలా సంతోషం. ఆయన పుస్తకాలు రాయడం, 2వ పుస్తకం అని చెప్పారు. అంటే దీంట్లో సమాజానికి ఖచ్చితంగా నేను అనుకుంటా మన పెద్దలందరం కూడా పిల్లలకి వాళ్ళు అడిగితేనో లేదా మనం మాయ చేయడానికి చిన్నప్పటి నుంచి పుస్తకాలు ఇస్తూ ఉంటాం. అవి ఫోన్లు ఇచ్చేస్తున్నారు అందరూ. వాళ్ళు ఫోన్లు మాడుకుంటా, యూట్యూబ్లో చూసుకుంటా వాళ్ళు రకరకాలైనటువంటి మంచితో పాటు చెడు కూడా అలవాటు పడతానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నేను ప్రస్తుతం రోజు ఈనాడు పేపర్ చూడగానే దాంట్లో మంచి క్యాప్షన్స్ ఉంటాయి ఉపయోగపడి. అది చాలా నాకు మంచి, ఆ పేపర్లో బాగా హైలైట్గా నచ్చేది. పేపర్ చూడంగానే దాంట్లో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి క్యాప్షన్స్ ఉంటాయి, లోపల అవి మంచి కొటేషన్స్. రమణ గారు కూడా ఇటువంటి పుస్తకాలు రాయడం అనేది పిల్లలు
పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా సరే ఇందాక మీరుగా చెప్పినట్టు మంచి వరడం ఖచ్చితంగా మనం దాంట్లో కనుక మంచి తీసుకుంటే పుస్తకం మొత్తంలో మన జీవితానికి సరిపడేటువంటి ఒక మంచి మార్పు, ఒక అవకాశం, ఒక అవసరం. పుస్తకం చదవడం అనేది దాంట్లో ఉన్నటువంటి ఒక్క వరడని కనుక మనం తీసుకోగలిగిన మనలో ఉన్నటువంటి సామాజిక మార్పులో మనం భాగస్వాములు. మంచి పరిణామం. రమణ గారు నేను మనస్ఫూర్తిగా ఈ పుస్తకం రాసినందుకు, ఇటువంటి పెద్దలందరూ కూడా వచ్చి ఇటువంటి కార్యక్రమానికి ప్రోత్సాహాన్ని ఇస్తున్నందుకు థ్యాంక్ యూ రమణ గారు. కంగ్రాచులేషన్. మంచి పుస్తకాన్ని ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా మీకు సపోర్ట్ చేసినటువంటి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. అంటే దీంట్లో చూస్తాను వాళ్ళు ఏంటంటే పరుగు ప్రపంచంలో నేనేం సంపాదిస్తున్నాను, నువ్వేం సంపాదిస్తున్నావు అనేటువంటి ప్రజలు ఉన్నాయి. సంపాదించడం అంటే సమాజంలో డబ్బు ఒకటే కాదు, విలువలు కూడినటువంటి వ్యక్తిత్వం కూడా సమాజంలో నాకు తెలిసి దాన్ని మించింది ఈ పదవులో డబ్బులో లేనటువంటి తృప్తి, ఆనందం కుటుంబానికి కూడా, ఫ్యామిలీలో ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉంటాను. అటువంటిది ఈ పుస్తకాలు రాయడం చేసినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు పత్రికా విలువలు కానీ మీడియా విలువలు కానీ ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా కొత్త పొగళ్ళు పోతున్నాయి అన్నది మనందరికీ తెలుసు. కానీ జర్నలిస్టుగా ఈరోజు న్యూస్ని తెలియచేయడమే కాకుండా ఇలాంటి ఒక మంచి పుస్తకాలు ప్రచురించి పుస్తకాల ద్వారా ప్రజలకి ఎంతో కొంత జ్ఞానాన్ని కూడా అందచేయటం అన్నది ఒక జర్నలిస్ట్గా, సీనియర్ జర్నలిస్ట్గా చాలా మంచి విషయం. అంటే ప్రతిదీ అందరికీ తెలుసు, మంచి చెడు అందరికీ తెలుసు. సమాజంలో బతుకుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి తెలుసు, చెడు తెలుసు, వేరియేషన్ కూడా తెలుసు. కానీ కొన్ని పుస్తకాలు చదవటం మూలన ఆ పుస్తకాల్లో ఉన్న భావోద్రేకాలు కానీ లేకపోతే ఆ పుస్తకాల్లో ఉన్న మంచి కానీ మనసు పెట్టి ఏదైనా ఒక పుస్తకం చదివితే మాత్రం ఎంతో కొంత మనలోన మార్పు అన్నది సహజం. ఎందుకంటే ఒక్కొక్క రచయిత ఒక్కొక్క పుస్తకం అలాంటి ఒక మార్కుని వేసుకోగలరు. ఆ పుస్తకం వలన పుస్తకం చదివిన విధానంలోన కానీ మనం పూర్తిగా ఇంట్రెస్ట్ పెట్టి చదివితే మాత్రం మనలో ఎంతో కొంత మార్పు అన్నది సహజంగా వస్తుంది అన్నది నా అభిప్రాయం. ఇలాంటి ఒక మంచి పుస్తకాలు ఇంకా రాబోయే రోజుల్లోన ఇంకా రచించాలి. ఇంకా ప్రజలకి ఇలాంటి ఒక సందేశాలని అందించే విధంగా, మంచి సందేశాలను అందించే విధంగా మా రమణ అన్న ఇంకా మంచి పుస్తకాలు రచించాలి, ఇంకా మంచిగా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే. ఈ రోజుల్లో పత్రికలు కూడా చదవాలనే తపన రమణ గారు లాంటి జర్నలిస్టులు మరి వాళ్ళ ఆలోచన సమాజం ఎట్లా నడవాలనే ఆచరణ చూపించే జర్నలిస్ట్ ఉండబట్టి ఈ రోజున మరి పత్రికలు మనుగడ కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. రమణ గారి గురించి చెప్పాలంటే డాక్టర్ అన్ని విద్యలు తెలిసిన డాక్టర్ ఎట్లాగో ఈ సమాజాన్ని ఏ రకంగా బాగు చేయాలి, ఎవరికి ఏ మెడిసిన్ ఇవ్వాలి, ఏ వ్యక్తి ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడు, అతన్ని ఏ రకంగా వార్తలో ఎక్కిస్తే అతను ఎట్లా మారుతాడు అనేది రమణ గారికి బాగా తెలుసు. అలాంటి రమణ గారు మరి ఆయనతో 35 సంవత్సరాల అనుబంధం. నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న దగ్గర నుంచి మరి పార్టీ మిత్రులు చాలా మంది నాకు పనిచేస్తున్నాం. దాంట్లో ప్రత్యేకంగా రమణ గారికి ఒక ప్రత్యేక స్థానం అని చెప్పవచ్చు. మరి ఆయన రాసే వార్తల్లో వాస్తవాలే ఎక్కువ ఉంటాయి, వార్తలు తక్కువ ఉంటాయి. వార్తకి వాస్తవానికి చాలా తేడా ఉంటుంది. మరి నాకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానంలో జరిగిన వార్త ఒకటి ఉంటుంది, పత్రికల్లో వచ్చే వార్తలు ఉంటుంది. ఇది ఊహగా ఊహించి రాసే వార్తలే మరి పత్రికల్లో ఉంటా ఉంటాయి. వాస్తవాలు రాయాలంటే చాలా కష్టం. మరి వారు నాయకులతో అనుబంధం ఉండాలి, ప్రజలతో అనుబంధం ఉండాలి, మరి రాజకీయ పార్టీతో కూడా వారికి అనుబంధం ఉండాలి. రాజకీయ పార్టీలో ఏం జరుగుతున్నా ఈ మిత్రుడు, ఈ పాత్రికేయ మిత్రుడు నిజమే వాస్తవాలు రాస్తాడనే వాళ్ళకు కూడా అనిపించి
వారు వీళ్ళకు సాయం చేసే సందర్భాలు కూడా నేను చాలా చూశాను. మరి ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీలో నేను చాలా కాలం కొనసాగాను. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీకేయ మిత్రులు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే అక్కడ కూర్చునేవాడు. ఏం చెప్తారనేది ప్రజలకి కాదు, పార్టీకేయ మిత్రులకు అర్థమవుతా ఉంటుంది. వాస్తవాన్ని తెలుసుకుందామని కార్యకర్తతో పాటు కార్యకర్తగా నడిచే పార్టీకేయ మిత్రులు కూడా చాలా మంది నేను గమనించే. వాళ్ళు నిస్సందేహంగా నొప్పి అనిపించిన వ్యక్తులకి సమాజం బాగుండాలని, సమాజ అభివృద్ధి కోసం, సమాజం మంచిగా ఉండాలనే ఒక ఆలోచనతో మరి నిజాయితీ గల వార్తలు రాస్తున్న రమణ గారు లాంటి అనేక మంది పార్టీకేయ మిత్రులందరికీ వారికి పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, సుమారు 30 సంవత్సరాల నుంచి మంచి మిత్రులుగా ఉన్న వ్యక్తుల్లో ఒకరు. ఎందుకంటే నేను ఉదయం పేపర్లో జర్నలిస్ట్గా జాయిన్ అయిన కొద్దిగాలకి ఆయన కూడా ఆంధ్రభూమిలో వచ్చిన తర్వాత మా మధ్య అనేక వార్తలకు సంబంధించిన అనేక అంశాల మీద కూడా చర్చలు జరిగాయి. మంచి వార్తలు ఎలా ఇవ్వాలి అనే దాని మీద ఇద్దరం చాలాసార్లు డిస్కస్ చేసుకునేవాళ్ళం. మా దృష్టికి వచ్చిన సమస్యలు కూడా ఆ రోజు నిర్భయంగా రాసేవాళ్ళం. ప్రస్తుతం పరిస్థితి లేదనుకుంటే అప్పటి నుంచి ఇద్దరం పత్రికా రంగంలోనే కొనసాగుతూ వస్తున్నాం. ఆయన గతంలో ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న తరుణంలో సమాజానికి ఏ విధంగా ఉండకూడదు అని చెప్పి తెలియజేయడం కోసం ఉత్తరార్థాలనుకున్న దశలో కాలకాల సబడి అని ఆయన గతంలో ఉన్న అనుభవాలు పోలీస్ స్టేషన్తో బాగా ఎక్కువ తిరిగేవారు రమణ గారు. దానికి సంబంధించిన సమాచారాన్ని అంతా తీసుకుని వాస్తవానికి అతి దగ్గరగా ఆ పుస్తకాన్ని తీసుకొచ్చారు. అదంతా మంచి ప్రజాదరణ పొందిన విషయం అందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయన మన నవమల్లి తీగ ఆ పుస్తకంలో రమణీయం శీర్షికన గత 3 సంవత్సరాల నుంచి చక్కటి వ్యాసాలు రాసుకుంటూ వస్తున్నారు. అవన్నీ ప్రతి నెల మేము చదువుతున్నాం. చాలా మంచి సబ్జెక్టు ధనానికి అందజేయడంలో ఆయన ముందున్నారు. మంచి పాత్రికేయుడిగానే కాకుండా రచయితగా కూడా ఆయన రాణించడం అనేది చాలా అభినందనీయం. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనతో మిత్రులు చాలా మంది ఉన్నప్పటికి కూడా వాళ్ళెవరు పాత్రికేయ వృత్తిలోనే ఉన్నారు, కానీ ప్రత్యేకంగా పుస్తకాలు రాద్దామన్న దృష్టికి దిశగా ప్రయాణం చేయలేదు. ఆయన చేశారు. ఆయన ముందు కూడా ఇలాంటి సందేశాత్మక పుస్తకాలు ప్రజలకు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్రతి కార్యక్రమాన్ని చేస్తున్నారండి. మన ఇంతకుముందు పుస్తకం ఆవిష్కరణ చేశారు. ఆ పుస్తకంలో మొత్తం అందరికి సంబంధించి ఉన్నాయండి. అలాగే ఇప్పుడు పుస్తక ప్రదర్శనలు కూడా దిగ్విజయం కావాలి. ప్రతి వాళ్ళు చదివి ఇలాంటి పుస్తకాలు ఇంకా ఎక్కువ రాసి ఆయన ఇండివిజువల్ ఆరోగ్యాలతో, సిరి సంపద, సుఖ సంతోషాలతో, భౌతికారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన శుభ్రపడుతూ సంతానాలతో Like, subscribe and press the bell icon for new updates.